హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈరోజు వీడియోలో పిల్లలకి పన్నీర్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది చూద్దాం. పిల్లలకి పన్నీర్ 1 ఇయర్ దాటిన కాడ నుంచి పెట్టుకోవచ్చు. 1 ఇయర్ దాటిన పిల్లలకి అన్నం ఉగ్గులాగా మెత్తగా ప్యూరీలాగా కాకుండా కొద్దిగా పొలుకులా ఉండేలా చూసి పెట్టుకోవాలి. పిల్లలకి 18 మంత్స్ లోపులోనే అన్ని రకాలైన ఫుడ్ టేస్ట్లు అనేవి అలవాటు చేయాలి. 18 మంత్స్ తర్వాత మనం అలవాటు చేయాలంటే చాలా కష్టమైపోతుంది మనకి. ఈ రెసిపీ లంచ్ డిన్నర్ టైంలో చిన్నారులకి పెట్టండి. పిల్లల కోసం మరికొన్ని పన్నీర్ రెసిపీస్ వీడియోస్ మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాక వచ్చినాక కాస్త జీరాని చిటపటలాడనిచ్చి, పీల్ చేసి తురుముకున్న క్యారెట్ని వేపుకుని, తురిమిన ఆలూని కూడా వేపి, నేను ఆల్రెడీ 3 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారనిచ్చి కాస్త పొలుకులాగా నూకలాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను. దీన్ని వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని 300 ml వరకు వాటర్ని పోసుకుని చిటికెడు పసుపు ఉప్పుని వేసి 6 to 7 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఈ స్టేజ్లోనే మీరు 1/4 బౌల్ తురిమిన పన్నీర్ని వేసి మొత్తం కలుపుకుని ఒక్క నిమిషం పాటే కుక్ చేసుకోవాలి. పన్నీర్ ఎక్కువగా కుక్ చేస్తే హార్డ్ అయిపోతుంది. స్టవ్ని ఆఫ్ చేసి చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.